రైతులను రక్షించాలి, ప్రభుత్వం వెంటనే రైతులను రక్షించాలి, చెల్లించాలి చెల్లించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక ఎకరా ఎండిపోయినా మేము బాధ్యత వహిస్తామనే ప్రకటనలు చేస్తూ ఉన్నప్పటికీ మేము ఈరోజు సవాల్ చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు, శాసనసభ్యులకు రండి, ప్రత్యక్షంగా పొలాలు ఫీల్డ్ మీదకి వెళ్దాం. ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పంటలు ఎండిపోయి నీరందక ఇప్పటికే 40% పంటలు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. నేను ఒకటే కోరుతాను, ఇలా జిల్లా కలెక్టర్ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరాం. ఈ మంత్రులు ఆర్భాటాలకు, అట్టహాసాలకి పరిమితం అవుతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి నష్టాన్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సభ్యత్వాల పేరు మీదనో లేకపోతే ప్లీనరీల పేరు మీదనో బహిరంగ సభలకే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అధికారులుగా తిరిగి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి లేదా దీన్ని పరిశీలించాల్సినటువంటి వారి దృష్టికి తీసుకుపోయి రైతాంగానికి న్యాయం చేయమని సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎండుతున్న పంటలపై రిప్రజెంటేషన్ చేయడం జరిగింది.